హలో బొట్సీరా, టెక్కల్లో జరిగిన మీటింగ్ చూసావా? మా వాళ్ళు బాగా గ్రాండ్గా చేశారు కదా. నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? ఆ ఘోరాన్ని చూశానులే, కానీ అందులో నన్ను పూర్తిగా పక్కకు పెట్టడం చాలా ఓవర్ అనిపించింది. ఇదిగా దువాడా, రాజకీయాల్లో ఎవరు కనిపిస్తే వాళ్లే నాయకులయ్యా. కనిపించకపోతే కథ ముగిసినట్టే. నన్ను కనిపించకుండా చేసిన వాళ్ళు ఎవరన్నది కూడా ప్రజలకు తెలుసులే. తెలిస్తే తెలిసిందిలేవాయా, కానీ ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళనే ఫాలో అవుతారు. ఇదే పాలిటిక్స్. నేను పార్టీకి విధేయుడిగా ఉన్నాను. సస్పెన్షన్ తాత్కాలికమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తాత్కాలికమా లేక టెక్నికల్గా శాశ్వతమా అన్నది టైం చెప్తుందిలేవయ్యా. నువ్వు నేను చెప్పేదే ఉంది. నా మీద లేనిపోని విషయాలు చెప్పి నన్ను పార్టీకి దూరం చేశారు. ఇది అన్యాయం. ఇక న్యాయం అన్యాయం అనేవి కోర్టులో పనిచేస్తాయి సీను. పార్టీలో పనిచేసేది స్ట్రెంత్ ఒకటే, తెలుసుకోవా. నేను గ్రౌండ్లో ఉన్నాను, క్యాడర్తో టచ్లో ఉన్నాను. నువ్వు టచ్లో ఉంటే సరిపోదు, అధినేత మనసులో టాప్లో ఉండాలి. అది అయ్యే పని కాదులే. గతాన్ని గుర్తు చేసుకోండి. నేనేంటో తెలుసుగా. ఆ దువ్వెన నిన్ను దువ్వాక అందరికీ తెలిసిందిలే దువ్వాడా నీ నిజ స్వరూపం. అబ్బబ్బా, పర్సనల్ మ్యాటర్స్ వద్దు, పాలిటిక్స్ మాత్రమే మాట్లాడుకుందాం. టెక్కలిలో పోర్టు విషయంలో నేను చేసిన కృషి పూర్తిగా మర్చిపోయారా? ఓ సదా నీ ఏడుపు. రాజకీయాల్లో గుర్తు పెట్టుకోవడం కంటే ఎవరు క్రెడిట్ తీసుకున్నారన్నదే ముఖ్యం. బాలే ఉన్నావయ్యా నువ్వు. అదే నా పాయింట్ కూడా. నా పని మీదే క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నా తొలిపళ్ళు. పిలుపు మారిందే. ఓహో మండిందా? ఇదిగో చూడు దువ్వాడా, క్రెడిట్ అనేది ఖాళీ సీట్ లాంటిది. ముందుగా ఎవడు కూర్చుంటే వాడిదే అవుతుంది. కానీ నన్ను పూర్తిగా సైడ్ చేయాలని చూస్తున్నారు. నా పైన కుట్ర పన్నుతున్నారు. కుట్రలు లేకుండా రాజకీయాలు నడవబోతు వాడా. నేను చేసేది, మా జలగన్న చేసేది, మనోళ్ళంతా చేసేది అదే కదా. అవే కుట్రలు కదా, అవే కుతంత్రాలు కదా. కానీ ఇంకా నేను పార్టీ మీద నమ్మకంతోనే ఉన్నాను. నమ్మకం ఉంటే సరిపోదయ్యా, అవకాశం కూడా ఉండాలిగా. రెండు కలవాలి. వచ్చే ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అవుతాను అనుకున్నాను. నా ఆశలు అడియాసలు చేశారు. ఇదిగో పిచ్చోళ్ళ ఉన్నావే, అక్కడ మా జలగన్నకే ఆశలు లేవు. ఇంకా నీదేముంది బోడి. అసలు ఇప్పుడు ఆ తిలక్ను ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఓడిపోయే సీటుకి ఎవడైతే ఏముందిలే నా తొర్రిపొళ్ళు. రాజకీయాల్లో ఖాళీ ఉండదుగా, ఎవరో ఒకరు ఫిల్ చేయాలి మరి. ఇది పూర్తిగా అన్యాయం. బొంగలే, అసలు గెలిచే ఛాన్సే లేదురా మగడా అంటే నీ గోలైందయ్యా. గెలవని ఓడిపోని ఆ సంగతి తర్వాత. నన్ను తప్పిస్తారా? నేను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. ఏం పీకుతావయ్యా తగ్గకపోతే? అయినా నీకు రాజకీయాలు ఎందుకు? ఆ మాధురితో రీల్స్ చేసుకో, వంటలు చేసుకో. నువ్వు కూడా అవసరమైతే బిగ్ బాస్కి వెళ్ళు. మా సైకో బ్యాచ్ను వదిలేయడమే నీకు మంచిదయ్యా బాబు. నాకు రాజకీయాలు కావాలి, మీ సైకో బ్యాచ్లోనే ఉండాలి. నేను మళ్ళీ స్ట్రాంగ్గా వస్తాను, వచ్చి తీరుతాను. ఎందుకు? రాజకీయాల్లో సంపాదించి మీ దువ్వెంతో చీరల వ్యాపారం ఇంకా బాగా చేసుకోవచ్చానా? ఏ మీరే సంపాదించాలా? మీరే దోచుకు తినాలా? ఇదిగో చూడండి, నా క్యాడర్ ఇంకా నాతోనే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. క్యాడర్ గాలి లాంటిదయ్యా డాక్టర్ బొట్టు సీను. దారి మారితే రూట్ మారిపోతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, నన్ను ఎంతైనా తొక్కండి. ఈసారి నేనేంటో తప్పకుండా ప్రూవ్ చేసి చూపిస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? మాకు జిడ్డులా తయారయ్యో. మాకు అవసరం లేదంటే నీ దబాయింపు ఏంటి నాకు అర్థం కాదు. ఏపీకి కూడా మీ నాయకుడు, మీరు, మీ పార్టీ అవసరం లేదు. కానీ మీరు నాకన్నా జిడ్డులా అంటి పెట్టుకోలేదా? మాధురి నీకు బాగానే మాటలు నేర్పిందయ్యా. లాజిక్లు బాగానే మాట్లాడుతున్నావు. ఇదిగో, ఎంత కాదన్నా నేను ఈ పార్టీలో ఉన్నవాడినే. నాకు పార్టీలో ఉన్న లొసుకులు మొత్తం తెలుసు. తెలిస్తే ఇప్పుడు ఏం పీకుతావయ్యా? మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారో సరే సరి, లేకపోతే నేను మాధురి కలిపి ఒక బుక్ రాస్తాం. ఏంటది? మీ ఇద్దరు లవ్ స్టోరీనే? కాదు, మన సైకో బ్యాచ్ చేసిన ఆగడాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ రాసి ఆ కూటమికి అందజేస్తాను. అప్పుడు మీ జలగనతో పాటు మీ అందరూ ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. జలగన్నాయ్